మధ్యలో సంతోషం నిర్వహించారు. ఇది ఈ సమస్య రావాలని లేదంటే ఒక మంచి వ్యక్తిని ఏదో ఫస్ట్ తీసుకోవాలి తీసుకోవాలని సరే ఇక్కడ ఈ సంతోషంలో పాల్గొనాలని దాన్ని ఎవరు తీసుకుని కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో కష్టపడి చేసే రాదు. వాళ్ళ తల్లి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఇప్పుడే చేశారు. అంటే ఈ రోజు ఎవరైతే రాష్ట్రం పరిపాలిస్తారో వాళ్ళెవరికి కొంతమంది రాజకీయ కుటుంబం కాదు కేవలం వాళ్ళు వచ్చారు. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ముగ్గురు ఒక ఎన్టీఆర్ నుంచి 2 వైఎస్ఆర్ నుంచి 3 మొదటి పథకం చెప్తాను. డెఫినెట్ గా వీళ్ళు సమాజం కోసం పనిచేయడం తప్ప మిగతా కోసం పనిచేయాలి. మనకి వేళ ప్రతి ఒక్కరు వాళ్ళ స్వార్థాలు చూస్తారు తప్ప వీళ్ళగా సమాజం మన జాతి గౌరవం కాపాడాల్సిన ప్రజలు బాగున్నారని ఆలోచించిన ముఖ్యమంత్రి డెఫినెట్ గా ఏవైతే చెప్పారో ఆయన ఆశయాలు తీసుకున్న బాధ్యత ప్రతి ఒక్క యువకులై ఉంది. ముఖ్యంగా యువకులనే రాష్ట్ర భవిష్యత్తు దేశంలో ఆధారం ఆయన ఒక కాపు జాతి కాదు, మొత్తం యావత్ తెలుగు జాతికి ఆయన ముద్దు పెట్టారు. అన్ని వర్గాలు ఆయన ఆదరిస్తున్నారు. ఎందుకంటే నేను కమ్మవాళ్ళైనా సరే ఆయన చాలా దగ్గరగా ఫాలో చేశాను. ఎందుకంటే ఎక్కడైనా తప్పు చేస్తే ఎవరైనా ఎదుర్చారు తప్ప కులంలో పడలేదు. తప్పు చేస్తారు ఎవరు చేశారు పదే లేకాలి జాతి గౌరవం కాపాడాలి అని వ్యక్తి గంభీర వ్యక్తి చెప్పగా ఆ నమస్తే ముందుకు రాస్తే ప్రతి ఒక్కరికి 4 సంవత్సరాలు పోవడము ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం చేయాలని తెలుగు జాతి గౌరవం నిలబడతాం చేస్తారు.